హలన్ శేషరావు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గిన ప్రతిసారి దానికి బూస్టప్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఎంటర్ అవుతుంది. ఈ ప్రాక్టీసు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మరొక లెవెల్కి దీన్ని తీసుకెళ్లారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకరం 100 కోట్లు బలిగితే దాని రికార్డు అన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎకరం 175 కోట్లకు గత ఏడాది తీసుకెళ్లాడు. ఇప్పుడు తాజాగా ఎకరం 237 కోట్లకు తీసుకెళ్లారు. ఆదిత్య గౌర అనేటువంటి సంస్థ రాయదుర్గంలో వేసినటువంటి వేలంలో భూములు కొనుగోలు చేసింది. హై రైజెస్ బిల్డింగ్కి ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇస్తూ ఈ భూమిని ఈ వేలం వేసింది. అంతర్జాతీయంగా ఈ వేలాన్ని బాగా హైప్ చేసేందుకు అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ సంస్థ JLLకి అప్పచెప్పింది. ఈ JLL ఏం చేస్తుంది? సహజంగా హైప్ క్రియేట్ చేయడానికి ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రలు చేస్తుంది. ఇప్పుడేంటి ఎకరం 237 కోట్లు పలికింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు ల్యాండ్ కాస్ట్ని లెక్కేసుకుంటారు. హై రేజెస్ ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇస్తూ వేలం వేసినటువంటి భూముల ధర వేరు, స్టాండర్డ్ అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి భూముల ధరలు వేరు, అలాగే ఇండివిజువల్ ఫ్లాట్లు భూముల ధరలు వేరు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడే సరిగ్గా ప్రభుత్వం క్యాష్ చేసుకుంటుంది. హై రేంజెస్కి దాదాపు 80 ఫ్లోర్లకి, ఒక్కోసారి 100 ఫ్లోర్లకి, 120 ఫ్లోర్లకు కూడా పర్మిషన్ ఇస్తుంది. అన్లిమిటెడ్గా కట్టుకోవచ్చు, దానికి పర్మిషన్ ఇస్తుంది. వాళ్ళు ఎకరం 237 కాదు 300 కోట్లకు కూడా కొంటారు. పైగా దీన్ని హైప్ చేయడానికి ఇంటర్నేషనల్ సంస్థకి దీన్ని అప్పచెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం JLL అనేటువంటి సంస్థకి అప్పచెప్పింది ఇంటర్నేషనల్ బిడ్డింగ్లో ఎక్కువ పలకాలి అని. అంటే రియల్ ఎస్టేట్ని ఎలా పెంచాలి, రియల్ ఎస్టేట్ ఎలా గ్రోత్ కావాలనేది నాకంటే ఎవరికి ఎక్కువ తెలియదు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. అసలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ ధరలు పెంచడమే పరిపాలనకి గీటురాయి అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా 2023 ఎన్నికల్లో తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది, 100 ఎకరాలు వస్తుంది, ఇలా మాట్లాడారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది, ఇవాళ రివర్స్ అయింది. ఇది కేవలం తన వల్లనే అయ్యిందని చెప్పి ప్రచారం చేసుకున్నారు. అందుకే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తాను వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కంటే కూడా ఎక్కువ ధరకి భూములు నేను అమ్ముతున్నాను, వేలంలో ఎక్కువ రేటు వచ్చేలా చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ని పెంచుతున్నాను అని చెప్పి నిరూపించేలా ఎప్పుడు హైదరాబాద్లో కుప్పకూలింది రియల్ ఎస్టేట్ అని చెప్పి న్యూస్ వస్తుందో వెంటనే ప్రభుత్వం ఎంటర్ అయ్యి వేలం వేస్తుంది. రాయదుర్గంలో గజం 86,000కి పాడారు. గజం 86,000కి ఎవరైనా తీసుకుంటారా? అసలు గతంలో పాడినటువంటి వేలంలో పాడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పొజిషన్కి వచ్చారా? అసలు వాళ్ళు పే చేశారా అమౌంట్స్? అసలు వాళ్ళు ఎందుకు అంత రేటుకు పాడారు అనేది కూడా చూడాల. అసలు అంత హై లెవెల్లో పాడుకొని మళ్ళీ డ్రాప్ అయిపోతారు. ఆ తర్వాత సెకండ్ బిడ్డర్కి ఇస్తారు, అది రాదు, న్యూస్ రాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఈ భూముల ధరలు హైప్ చేయడానికి ఒక కన్సల్టెన్సీ సంస్థకి ఇచ్చారు అని అంటే దాని అర్థం ఏంటి? లేనటువంటి భూముల రేట్లని పెంచినట్టు చూపించి రియల్ ఎస్టేట్కి బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగానే రియల్ ఎస్టేట్లో రకరకాల సర్వే సంస్థల పేరుతోటి లేనటువంటి డిమాండ్ను ఉన్నట్టు క్రియేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అయినప్పటికీ మార్కెట్ అంతా టోటల్ డల్ అయిపోయింది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములను వేలం వేసి వాటిని హైక్ చేసేసి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమాత్రం తగ్గలేదు, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఒక యాంబియన్స్ తీసుకురావడం ద్వారా రియల్ ఎస్టేట్ని కాపాడాలి, కూలిపోయినటువంటి రియల్ ఎస్టేట్ని మళ్ళీ లేపాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి ఇలాంటి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినటువంటి ధరల కారణంగా రియల్ ఎస్టేట్ నీటి బుడగలాగా అయిపోయింది హైదరాబాద్లో. ఒకప్పుడు అందరినీ బతికించేది హైదరాబాదు అనేటువంటి పేరుండేది. ఇవాళ కొందరికే హైదరాబాదు అనేటువంటి అభిప్రాయం కలిగేలా భూముల రేట్లన్నీ పెంచేస్తున్నారు కృత్రిమంగా. లేనటువంటి డిమాండ్ని క్రియేట్ చేసి కృత్రిమంగా పెంచేసి తద్వారా రియల్ ఎస్టేట్ని పెంచాము మేము, రియల్ ఎస్టేట్ పెరిగింది అనేటువంటి ఒక
పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. సో హైదరాబాద్లో నిజంగానే ఎకరా 237 కోట్లు పెట్టేంత డిమాండ్ ఆఫీస్ స్పేస్కి ఉందా? ఒకవేళ ఉంటే కనుక ఆఫీస్ స్పేస్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్లో? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.